అందరికీ నమస్కారం। ఈరోజు గణతంత్ర సంవత్సర శుభాకాంక్షలు అందరికీ యావత్ ఆంధ్రప్రదేశ్కి మరి అనంతపురం జిల్లా ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనము నిర్మించుకున్న ఈ రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దినంగా మనం అందరూ కూడా భావించి ఈ గణతంత్ర దినోత్సవంలో మరి ఆంధ్ర రాష్ట్రం మరింత ప్రగతి చెందుతూ ఉంది। మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మరి రాష్ట్రం ముందుకు తీసుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు కనుక మనం అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం। నమస్కారాలు। ఈరోజు జనవరి 26 77 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము। ఆంధ్రప్రదేశ్ మరియు అందరికీ ప్రజలకి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు। ఈరోజు 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అందరికీ నమస్కారం। తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరియు యావత్ ప్రపంచానికి అందరికీ మా అనంతపురం అర్బన్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది। అదే విధంగా మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి అందరికీ, టీడీపీ కుటుంబ సభ్యులందరికీ 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ పార్టీకి కట్టుబడి కష్టపడి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పనిచేస్తామని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది। అదే విధంగా పార్టీకి ఎవరైతే పనిచేసినారో వాళ్ళని, సీనియర్ నాయకుల్ని, అన్న వాళ్ళు కావచ్చు, దగ్గుపాటి ప్రసాద్ అన్న కావచ్చు, ఇద్దరు కలిసి మాకు సీనియర్లకు అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ మరింత ఉన్నతంగా కృషి చేయడానికి మేమందరూ కష్టపడి పనిచేస్తామని అన్న ఆధ్వర్యంలో తెలుపుతారు।